రామచంద్రాయ నమః. రామాయణంలో మనం పెద్దవాళ్ళు ఏమంటారంటేనండి, రామాదివత్ వర్తితవ్యం నా రావణాదివత్. అసలు రామాయణంలో మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఎందుకు రామాయణం చదవటం? రామాయణం చదివి కూడా పరస్త్రీ వ్యామోహంలో పడి రావణాసురుడిలాగా ఎలా పరస్త్రీతో సంబంధం పెట్టుకోవాలా, ఎలా దాన్ని అటాక్ చేయాలా, ఎలా దాన్ని అనుభవించాలా అనే ఆలోచనలు మన మనస్సులో వచ్చి రావణాసురుడు కనుక తయారైతే ఇంక ఈ రామాయణం తీసుకెళ్ళి మన సముద్రంలో కలిపేటువంటి ఉపయోగం ఏం లేదు మనకు. రామాయణం కోర్టులో కూడా ఇవాళ భగవద్గీత రామాయణం ప్రమాణ గ్రంథాలుగా చెప్తున్నాం, ప్రామాణికంగా చూస్తున్నాం, గౌరవిస్తున్నాం, పూజా మందిరంలో పెట్టి పూజ చేస్తున్నాం. పూజ చేస్తేనా ఉపయోగం కాదండి, దాన్ని ఆచరిస్తే ఉపయోగం. అందుకనే శాస్త్రం ఏం చెబుతున్నదంటే, నాయనా నువ్వు రామాయణం చదవటం వల్ల ఏమిటి అంటే రామాదివత్ వర్తితవ్యం. ఇదండి సందేశం. రాముడులాగా బతుకు, నా రావణాదివత్, రావణాసురుడిలాగా జీవించవద్దు. నిజానికి రావణాసురుడు పరమభక్తుడండి. ఆ పరస్త్రీ వ్యామోహం అనేది కనుక లేకుండా ఉంటే అతనంత గొప్పవాడు అసలు ప్రపంచంలో ఎప్పుడూ లేడు. పరాక్రమం గలవాడు, బలపరాక్రమాలు ఉన్నాయి. శివభక్తుడు, సంధ్యావందనం చేసేవాడు, శివారాధన చేసేవాడు, అంత గొప్ప అదేనండి. కొన్ని మనం ప్రపంచంలో చూస్తే అనుకుంటుంటాం అన్నీ మంచి లక్షణాలు అంటే ఏదో చిన్న అవలక్షణం ఉంటుంది. ఆ జీవితంలో అతను భ్రష్టుడైపోతాడు. అలా వెళ్ళొద్దు అని చెబుతుంది మరి రామాయణం. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలండి. ఎందుకనంటే రాముడు, కృష్ణుడు, మనం ఈ రెండు కనుక చూసినట్లయితే మనం పెద్దలు ఏం చెప్తారంటే, రాముడు ఆచరించినట్లు ఆచరించు అంటారండి. రాముడు చేసినట్టు చేయాలటండి, కృష్ణుడు చెప్పినట్టు చేయాలట. కృష్ణుడు చేసినట్టు మనం చేయిస్తే మనం చేయలేము అసలు. ఇప్పుడు నమ్ముతారో నమ్మదో అది వదిలేస్తే, వాడు 6 ఏళ్ల పిల్లాడప్పుడు గోవర్ధన పర్వతం ఎత్తాడండి. మన 6 ఏళ్ళు కాదు, 60 ఏళ్ళ వాడైనా పైల్మాన్ అయినా పర్వతాన్ని ఎత్తి పోనీ కాసేపు ఎత్తాము, ఎంతసేపు ఎత్తగలవు? ఇప్పుడు ఇవన్నీ ఎత్తుతారండి బల ప్రదర్శనకి. ఎత్తి ఎంతసేపు 2 నిమిషాలు అలా చూపెట్టి మళ్ళీ అది ఆ గుండు కింద పెట్టేస్తాడు. ఒరే ఒక 2 రోజులు అలా ఎత్తి పట్టుకోరా అంటే కష్టం. అలా 7 రోజులు ఆయన అలా నిర్వహించాడు అంటే ఏంటి? మరి ఇద్దరు భగవంతుని యొక్క అవతారాలే, రాముడైనా కృష్ణుడైనా ఇద్దరు విష్ణువు యొక్క అవతారాలే. కానీ 2 విభిన్న కోణాలు. ఒక కోణం ఏంటంటే మానవ సమాజం కోసం, సమాజంలో మనం ఎలా బతకాలని చెప్పటం కోసం ఏర్పడింది రామాయణం. అందువల్ల ఇక్కడ రాముడు ఏం చేశాడో ఆయన చేసినట్టు మనం చేయాలి. మరి చూడండి, సీతను అపహరణం అయింది, ఏడ్చాడండి. చెట్టును పుట్టును పట్టుకొని ఏడ్చాడు. ఏడిస్తే చాలామంది ప్రశ్నించవచ్చు. ఇతర కొంచెం నాస్తికులైన వాళ్ళు ఏమంటారంటే, ఏమయ్యా మీ రాముడు దేవుడు అంటారు కదా, మీరు దేవుడికి తెలియదా? ఎవరో కాదండి, మనకు ఒక కథ చెప్తారు. అది నిజంగా వాల్మీకి రామాయణంలో లేదు కానీ మనకు ప్రచారంలో ఉంది ఒక కథ. పార్వతీదేవి అన్నదిట పరమేశ్వరుని, ఏమిటయ్యా నువ్వు రోజు ఆ రాముడి తారక మంత్రం. ఇప్పుడు ఇక్కడ ఒక విశేషం ఏంటంటేనండి, శివుడేమో తారక మంత్రం, రాముడి మంత్రాన్నేమో ఇదేంటి ఈయన జపిస్తాటండి. విష్ణువేమో ఓం నమ శివాయని శివమంత్రాన్ని జపిస్తారు. మధ్యలో మనమే కొట్టుకుంటాం, శివుడు గొప్ప విష్ణువు గొప్ప అని మనం కొట్టుకుంటాం. వాళ్ళిద్దరూ కూడా శివుడు తారక మంత్రం జపిస్తుంటాడు రోజు కళ్ళు మూసుకొని. ఆ తారక మంత్రమే కాశీలో మరణించిన వాళ్ళకి ఉపదేశిస్తాడు కుడి చెవులో అని చెప్పేసి మనకు కాశీఖండం కావ్యం మనకు చెప్తున్నది. అప్పుడు పార్వతీదేవి అన్నదిట, మరి ఈ రాముడు ఏంటయ్యా అలా ఏడుస్తున్నాడు, ఏదో భార్య అనేది దేవుడే కదా, లంకాపట్నంలో ఉందని తెలియదా ఆయనకి అని అంటే ఈయన ఏం నవ్వుతూ ఊరుకున్నట్ట. ఈయన అన్నట్ట, సరే ఒకసారి వెళ్ళి నువ్వు వెళ్ళి పరీక్ష చేసిరా అన్నట్ట. అప్పుడు ఈవిడ ఏం చేసింది, సీతాదేవిలాగా వేషం వేసుకొని పార్వతీదేవి ఆ పక్కన చెట్టు దగ్గర నిలబడిందిట. అంటే ఆవిడ ఉద్దేశం ఏంటి, సీత ఇక్కడున్నావా అని అంటాడని. రామచంద్రమూర్తి వచ్చాడు, అమ్మా పార్వతి నువ్వు ఇక్కడున్నావేంటమ్మా అన్నట్ట. తెల్లబోయింది పార్వతీదేవి. వెంటనే లెంపలేసుకొని పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి, మీరు ఇంత గొప్ప సాక్షాత్తు విష్ణువు కదండి, విష్ణు ఎవరు తన అన్నగారే, ఆయన నారాయణుడు ఈవిడ నారాయణి. ఊరికే పేర్లు మారినాయి. పైన ఇవి ఏంటంటే కొన్ని చొక్కాలు మారుకున్నట్టే
మనం రంగు చొక్కా వేసుకుంటాం, ప్యాంట్ వేసుకుంటాం, పంచె కట్టుకుంటాం. పంచె వేసి కట్టుకుంటే పంతులు గారు, ప్యాంట్ వేసుకుంటే ఏదో దీని కింద మనం ఆ నాగరికంగా కనిపిస్తాం. అంతేగాని లోపల ఉన్న విద్వత్తు ఒకటి. అలాగే అక్కడ లోపల ఉంది సాక్షాత్తు విష్ణువు తన అన్నగారే. అప్పుడు నమస్కారం పెట్టాడుగా ఆవిడ తెలిసింది, ఓహో నేను ఎంత పొరపాటు పడ్డానో. అయితే రాముడు ఇలా ఎందుకు చేస్తున్నాడు నటన, ఎందుకు నటిస్తున్నాడు? లోకంలో నాయన మీరు కూడా భార్య అయింది ఇట్లా ప్రేమ చూపెట్టండి రా, కనపడకపోతే ఆవిడ కోసం దుఃఖించండి, ఆవిడ కోసం బాధపడండి. ఆవిడకి అనారోగ్యం వస్తే మీరు కూడా కొంచెం మనసులో బాధ. ఇప్పుడు ఏమండి ఏకత్రయ అనురాగం, ఒకచోటే అనురాగం ఉంటే రెండో చోట ప్రేమ ఎలా వస్తుంది? నువ్వు నీ భార్య కోసం నువ్వు పరితపిస్తే నీ భార్య నీ కోసం పరితపిస్తుంది. నీ కోసం నువ్వు నీ భార్య కోసం ఏదైనా ఒక వస్తువు ఈ బయటని తీసుకెడితే నీ భార్య ఇంట్లో చేసింది నీ కోసం కూడా దాచి ఉంటుంది. నువ్వు అక్కడే హోటల్లో తినేసి వచ్చి ఇవాళ దారిలోనే అక్కడెక్కడ పెట్టాడు చాలా బాగుంది జిలేబీ అన్నావు అనుకో, రేపు పొద్దున ఆవిడ కూడా ఇంట్లో చేసుకొని నువ్వు వచ్చిన తర్వాత ఇందా చేశానండి పక్క వాళ్ళు ఎవరో ఇచ్చారు చాలా బూందీ లడ్డు చాలా బాగుందండి అంటే ఏది అంటే తినేసానని చెబుతుంది. నువ్వు నీ తెలివితేటలు నీకు భార్యకు ఉండవేంటి? అందుకని రాముడు సీత యొక్క అనుబంధం ఏంటంటేనండి అస్సలు ఏంటండి సుందరకాండలో అండి హనుమంతుడు ఇప్పటిదాకా నాకు తెలియదు, ఆ రామకథ వింటుంటే ఆవిడ తన్మయత్వం పొంది ఆనందం పొంది ఆ రాముడి గురించి సంతోషపడుతుంటే ఏంటంటే అప్పుడు అంటాడండి, అమ్మ అసలు రాముడు అక్కడ లేడు నీ మనసులో ఉన్నాడు అంటాడండి. అదండి అనుబంధం. ఇక్కడ రాముడి మనసులో సీత ఉంది, సీత మనసులో దూరం ఎక్కడుంటేనండి అమెరికాలో ఉంటే ఏంటండి భర్త మనసు భార్యలో ఉండాలి, భార్య మనసు భర్తలో ఉండాలి, ఒకళ్ళ కోసం పరితపించాలి, ఒకళ్ళ కోసం ప్రేమించాలి. ఈ అనుబంధాన్ని చెప్పేది రామాయణం. అట్లా రాముడు ప్రవర్తించాడు కాబట్టి అది మనకు ఆరాధ్య గ్రంథం అయింది. ఏ కాండంలో చూసినా మనకు ఆ అనుబంధంగా సీతారాముల యొక్క అనుబంధం మనకు కనిపిస్తుందండి. అంత ప్రేమ ఒకళ్ళు చూపెట్టారు. కాబట్టి ఈ రాముడి వలన రామాయణం వలన మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రాముడిలాగా ప్రవర్తించాలి, సీతలాగా ప్రవర్తించాలి, లక్ష్మణుడిలాగా ప్రవర్తించాలి. లక్ష్మణుడు ఎరా నగలేవన్నా మీ వదిన మీద చూడరంటే ఈయన కళ్ళెంబడి నీళ్ళు వస్తూ అన్నయ్య అవన్నీ తెలియదు కాళ్ళకు పెట్టుకున్న పట్టీని మాత్రం ఆవిడవేనంటాడు. అదేంట్రా అంటే ఆయన కాళ్ళు తప్ప అసలు తలెత్తి ఎప్పుడు అమ్మ ఆ వదిన గారిని చూడలేదండి. ఏం భక్తి అండి! ఆ రిలేషన్షిప్ మనం గమనించాలి. వదిన గారితో పరాచికాలాడటం, పక్కన కూర్చోవటం, రాసుకొని పూసుకొని తిరగటం ఇది ఫ్యాషన్ మంచిదే. కొంచెం వికటిస్తే భర్తగా అనుమానాలకు దారి తీస్తుంది. అదే రామాయణం చెప్పింది. లక్ష్మణుడు అంతటి వాడు వదిన కాళ్ళు చూశాడు తప్ప తలెత్తి ఆవిడ మిగిలిన ఆభరణాలు చూడలేదుటండి. ఇది రామాయణం మనకు చెప్పింది. ఇది మనం గమనించాలి. అలా ఉన్నప్పుడు ఆ కుటుంబం జీవితాంతం ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. అందుట్లో ముఖ్యంగా పెళ్ళైన కొత్తల్లో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరికి ఎంత వాడు బంధువు అవనివ్వండి, మరిది అవనివ్వండి, తమ్ముడు అవనివ్వండి ఎంత గౌరవం ఇవ్వాలో అంత. ఇవాళ రోజుల్లో తమ్ముడు వెనకాల కూర్చొని పెడితే ఒరే భలే ఉన్నారా పెట్టలు అంటారు. మరి దీన్ని మనం గమనించాలండి. రామాయణం అక్కడ జరిగింది, ఇక్కడ మనకి ఇక్కడ కూడా ఇంటింటి రామాయణాలు ఉన్నాయి. ఈ రామాయణంలోంచి భార్యాభర్తలు గౌరవంగా బతకాలంటే ఆ రామాయణాన్ని చదవాలి, ఆ రామాయణాన్ని అర్థం చేసుకోవాలి. ఆ లక్ష్మణుడు చెప్పిన విషయాన్ని మనం ఆచరిస్తే వదిన యందు ఎలా ప్రవర్తించాడు, ఆవిడ కాళ్ళు పెట్టుకున్న నగలు తప్ప నాకు ఇంకా చెవులకు మెళ్ళో పెట్టుకున్నవి నాకు తెలియదు అన్నాడండి. ఎంత గొప్ప మరిదండి! ఒక మరిదనే కాదు ఇతరత్ర వాళ్ళు కూడా ఆ అనుబంధం, ఆ దృష్టి ఎప్పుడు కూడా అసలండి పరస్త్రీ అండి. ఒక భార్య తప్ప ఎవరన్నా కడితే అమ్మవారిలాగా చూడగలగాలండి. ఆవిడ కాళ్ళనే చూడాలి, మనం మొహం చూడకూడదు. కామ వికారాలు కలుగుతాయి. అందుకని శాస్త్రం అలా చెప్పింది. ఇటువంటివన్నీ కూడా మనం ఆచరించగలిగితే రామాయణం వినటం వల్ల సార్థకం కలుగుతుంది అని మనవి చేస్తూ స్వస్తి.